ఇప్పుడు మా ఇంటి క్లీనింగ్ అయితే వెళ్తున్నాము. 3 hours లో క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని రిటర్న్ వచ్చేయాలి. ఎందుకంటే తెల్లవారుజామున ముహూర్తం మాది. మా వాళ్ళందరూ లేకపోతే ఆ రోజు అంత పని చేయడం చాలా అంటే చాలా కష్టం. నిజంగా మాకన్నా వీళ్ళే ఎక్కువ కష్టపడ్డారు మొత్తం క్లీన్ చేయడం. పల్లిత్ కూడా చేస్తానని చిన్న చిన్న హెల్ప్ అయితే చేశారు. ఇల్లు క్లీన్ చేయడం అంటే కూర్చొని చెప్పడం అయితే కాదు, చేసిన వాళ్ళకి తెలుస్తుంది. సరేలే ఎవరో అన్నదాని గురించి మనకెందుకు గానీ మన గురించి మనకు తెలుసు, మనం చేసామో లేదా అని కూడా తెలుసు, అంతే కదా. సరే ఇక మ్యాటర్ లోకి వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తే ఫట్ అని 1 hour లో కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ క్లీనింగ్ అయిపోయాక రిలాక్స్ అయిపోయాము. మా మాయ వాళ్ళందరూ కూడా ఇంకా కూర్చుని పోయారు అక్కడ. డెకరేషన్ కూడా సింపుల్ గా మాకు నచ్చిన విధంగా అయితే చేసాము, పెద్దగా హడావిడి లేకుండా. ఇక డెకరేషన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫ్లవర్స్ మాత్రం చాలా కాస్ట్ ఉన్నాయి, ఎందుకంటే ఆ డేట్స్ లో అన్ని ఎక్కువ ముహూర్తాలు ఉన్నాయంట, అందుకే చాలా కాస్ట్ ఉన్నాయి అవన్నీ కూడా. మాకు చిన్న దేవుడికి అయితే ఇచ్చారు, వాటికి ముగ్గు వేసి బొట్లు అయితే పెట్టాము. ఇట్లాంటి డెకరేషన్ క్లాత్ అయితే తీసుకున్నాము జస్ట్ ఫొటోస్ దిగడానికి అంతే, కానీ ఆ హడావిడిలో పెద్దగా యూజ్ అయితే చేయలేదు మేము. దీనికి సంబంధించిన వీడియో అప్లోడ్ చేశాను, చూసేయండి.